అర్థమవుతున్న విషయం. పార్టీ పెట్టేస్తారు, డేట్ల అనౌన్స్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మన పత్రికలో ప్రధానంగా వచ్చింది ఏంటంటే కాంగ్రెస్తో రాయబారం, అంటే కేసీఆర్ కాంగ్రెస్ కవిత రాయబారం ఫెయిల్ అయింది, ఈ రాయబారం కూడా మీరు ఎందుకు ఒప్పుకోలేదని మనం రాసాం ఈరోజు. రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇది ముందు సంధి నేను 14 తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆయల్లో కూడా మనం చెప్పినాం, లేఖ రాసింది అని అంటే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఇవి తప్పు, ఇవన్నీ ఫేక్ లెటర్లు, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, మీరే రాసి నేనే రాసిన అని చెప్పి ఇక సంతకం తప్పు వచ్చింది చూసుకో అది దాని. ఆ రోజే నేను అన్నం కూడా, ఆ రోజు కూడా మేము అన్నం కూడా లేఖ మాత్రమే కాదు, అక్కడ నుంచి స్పందన ఏం రాకపోతే మేము పార్టీ పెట్టేటటువంటి యోచనలో ఉన్నారు. అది ఖచ్చితంగా ఒక మహిళ ముందుకు వచ్చేసి పార్టీ పెడుతుంది అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి సాగట్టు మహిళలను ఎట్లయితే స్వాగతిస్తామో అట్లా స్వాగతిస్తాం. కానీ వాళ్ళ నాయన విధానాలను గిట్ట ఆమె గిట్ట అవలంబించేటటువంటి ఆలోచనలతో ముందుకు వస్తే మాత్రం వ్యతిరేకంగా చూసేటటువంటి మొదటి జెండా కాంగ్రెస్ పార్టీతో ఉంటుందని మేము చాలా స్పష్టంగా 14 తారీఖు రోజు చెప్పినాం. తర్వాత క్రోనాలజికల్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే మనం క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో లేఖ నిజమైంది, తర్వాత పార్టీ పెట్టేటటువంటి యోచనలో కవిత గారు ఉండ్రు అనేటటువంటిది తెలిసింది. అయితే ఈడ ఒక ముఖ్యమైనటువంటి విషయము మీరు ముందు ప్రస్తావించినటువంటిది ఏంటిది అని అంటే మధ్యవర్తిత్వం కోసం ఒక 2 వ్యక్తులు ఆమె దగ్గరికి పోవడం. అందరూ అనుకోవడం ఏమో కేసీఆర్ గారే పంపించారు అని. కేసీఆర్ గారు పంపలేదు. కేసీఆర్ గారికి ఆ మధ్యలో పోయినటువంటి వ్యక్తులకి సంబంధమే లేదు. ఆ సందర్భం అంటే అట్లాంటి హరీష్ రావు గారికి ఇంకా బాగా దగ్గర పంపించిన వాళ్ళు ఎవరు అనేటటువంటిది వాళ్ళ రాజకీయాలలో వాళ్ళ వ్యూహాలలో ఏం జరుగుతుంది ఏందనేటటువంటి ఆతృత వాళ్ళ కుటుంబంలో. అయితే బొల్లం మల్లన్ననేమో ముందు సంది కూడా పార్టీని వాళ్ళు డిఫెండ్ చేయాలి కాబట్టి, కానీ తండ్రి కూతురికి లేఖ రాసింది అని అన్నారు. చోల చెప్పాల్సినటువంటి మాటని లేఖల సర్వసభ్య సమాజంలో చెప్పింది అని అంటే అక్కడ ఏదో పరిస్థితి బాగాలేదన్నట్టు దాని అర్థం. అంతేకాదు ఆ యొక్క పార్టీ ఎన్నో ఒడిదొడుకులని ఎదుర్కొన్నది అని చెప్పని అన్నారు. ఒడిదొడుకులను ఎదుర్కొన్నదేమో, కానీ కుటుంబ కలహాలు ఎప్పుడు లేవు. కుటుంబ కలహాలను మొదటిసారి ఎదుర్కొంటుంది. ఆ ఎదుర్కోవడం కూడా ఈసారి మరీ ముఖ్యంగా కన్న కూతురు బయటికి వచ్చి మరీ బహిరంగంగా లేక నేనే రాసిన అని చెప్పడము, దాంట్లో అసమ్మతి రాగాన్ని వినిపించడము, అక్కడికి కూడా ఆగిపోకుండా ఇప్పటికి కూడా తండ్రిని ఇంకా కలవలేనటువంటి రాజకీయ పరిణామాలని రాష్ట్రం మొత్తం చూడడము, ఇవన్నీ ఏంటిదంటే మొత్తం మీద పార్టీలో కుటుంబంలో టర్బులెన్స్ ఉంది. వీళ్ళు మళ్ళీ అందరూ కూడా కలవరా అని అంటే కలిసేటటువంటి పరిస్థితి ఎక్కడ నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే కలవాలంటే ఏంటిది, ఈమె డిమాండ్స్ని నెరవేర్చేటట్టు ఉండాలి, లేకపోతే కేటీఆర్ గారిది ఉండాలి, లేకపోతే హరీష్ రావు గారిది ఉండాలి, లేకపోతే సంతోష్ రావు గారిది ఉండాలి. వీళ్ళందరిది కూడా ఎవరు డిమాండ్స్ వాళ్ళకు ఉంటున్నప్పుడు ఎన్నిటిని ఫుల్ఫిల్ చేస్తారు ఆ పెద్ద మనిషి కూడా? ఎందుకు ఉండవు సార్? ఆయన మాత్రం కష్టపడలేదా? ఆయనకు అందరికంటే ఎక్కువ సేవ నేనే చేసిన కదా అనేటటువంటి ఆయన ఆయనకు ఉండొద్దా? రాజకీయంగా అనేటటువంటిది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కవిత గారి యొక్క ఆక్రోశము, కవిత గారి యొక్క అసమ్మతి, మొదటి వ్యక్తి దయ్యాలనేటటువంటి ప్రతిపాదనలో సంతోష్ రావు గారే మొదటి వ్యక్తి. మొదటి దయ్యం సంతోష్ రావు, రెండో దయ్యం కేటీఆర్ గారు, మూడో దయ్యం హరీష్ రావు గారు. దానికి కూడా నేను స్పష్టతని ఇస్తా. నాయననే కలవలేనటువంటి పరిస్థితికి తీసుకొని పోతే లేఖల దాకా వచ్చినటువంటి పరిస్థితి కారణమైన ఆ దేవుడి పక్కనుండే నెక్స్ట్ వ్యక్తి ఎవరు ఉంటారు అంటే సంతోష్ రావు ఉంటాడు. కాబట్టి ఆయన మొదటి దయ్యం కిందికి. తర్వాత విలేకరుల సమావేశం పెట్టి సొంత చెల్లెల్ని బ్యాకప్ చేసుకోలేనటువంటి పరిస్థితి సామాన్య కార్యకర్తలతోటే సమానంగా చూసి ఎవరినైనా కూడా అదే ఎవరైనా అట్లాంటివి రానిక లేదు అని చెప్పి డిజోన్ చేసుకున్నట్టు స్పష్టంగా కేటీఆర్ గారు అసలు మాట్లాడలేడు. డిజోన్ చేసుకున్నాడు ఆయన, అసలు డిజోన్ చేసి పడేసిండు. ఆ టాపిక్ మీద పెద్దగా ఆయన స్పందించలేదు. సో రెండో దాని లెక్క కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఈమె ఎగ్జిస్టెన్స్ గురించి ఈమె బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం కాదు, లోపల పటిష్టంగానికి ప్రయత్నం చేస్తే అది అవ్వట్లే. ఈమె స్టోరీ ఇట్లుంటే హరీష్ రావు గారి స్టోరీ కూడా గదే కదా. ఆయన కూడా సఫోకేట్ అవుతున్నటువంటిది, ఆయన బయటకు వద్దామంటే రాలేనటువంటి లెటర్ ఒకటే లేదు, కాకపోతే న్యూస్ ఉంటూనే ఉన్నాయి కదా మనకి. ఈమె న్యూస్ మీరు ఒకటి తప్పించుకున్నారు తెలివిగా. కాంగ్రెస్ తో రాయబారం, హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. ఇది ఏమిటి సంప్రదింపులు? ఏ స్థాయిలో జరిగాయంటే మనకి వస్తున్నది సమాచారం ఏంటంటే పై స్థాయిలో జరిగితే అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారిని పీసీసీ చీఫ్ని అడిగితే అబ్బబ్బే అసలు మనకెందుకు ఉన్నది గోల్ సరిపోకనేదో అన్నారని. మరి మీరే చెప్పాలి అసలు ఏం జరిగింది. ఇప్పుడు కవిత గారి యొక్క పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా, ఆ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడనిస్తలేరు అనేటటువంటి అంశాన్ని ఆమె లేఖలు కూడా చాలా స్పష్టంగా రాశారు. అవును. ఎందుకు అనంటే ఆమెను జైలు వేసినటువంటి పార్టీని, ఆమె జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పిడికిలు బిగించి మరి నన్ను లోపల పంపించిన వాళ్ళ సంగతి చూస్తా, నేను సమాజంలోనే చూసుకుంటా, ప్రజాస్వామ్యంలో చూసుకుంటా శపథం తీసుకున్నటువంటి ఆ మహిళకి
సొంత పార్టీ కన్న తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవరు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ పోతున్నటువంటి పరిస్థితిని ఆమె లేఖలనే చాలా స్పష్టంగా రాసింది సార్. మేము చెప్పాల్సినటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పెద్ద వేదిక అవుతుంది బీజేపీతో ఫైట్ చేయడానికి అని అయితే నేను ఆడదాకా రాలేదు. అయితే ఈ అంశాలను చూస్తే బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం కవిత గారు పోయారు. తద్వారా బీఆర్ఎస్ మాత్రం బీజేపీ తోటే కలిసి ఉంది అనేటటువంటి వాస్తవాన్ని కవిత గారే ఈ సర్వసభ్య సమాజానికి తెలియజేసిరు అనేటటువంటి పాయింట్ మనం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ తీసుకుంటాం. మీరు కాంగ్రెస్ తో రాయబారానికి వచ్చే ముందు అసలు ఏం చెప్తారు?